ప్రపంచంతో పోటీ పడేలా రైల్వేలను రూపుదిద్దుతోంది మోదీ సర్కారు. గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్ల మెరుపు వేగంతో నడిచే తొలి బుల్లెట్ రైలును మోదీ 3.0లో చూడబోతున్నారంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. దీన్ని ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణించిన ఆయన ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ విశేషాలతో కూడిన ఓ వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్ల మెరుపు వేగం, 2 గంటల్లోనే 508 కిలోమీటర్ల ప్రయాణం, నదులపై 24 వంతెనలను ఆ రైలు క్రాస్ చేస్తుందని చెబుతూ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్కు సంబంధించిన విశేషాల వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తమ ప్రభుత్వం కలలు కాదు, వాస్తవాలను సృష్టిస్తోందన్నారు. బుల్లెట్ రైలు కోసం ప్రధాని మోదీ 3వ పాలనలో ఎదురు చూడనట్టు రాసుకొచ్చారు. అంతేకాక ఈ ప్రాజెక్టును భారత భవిష్యత్తుగా పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా స్లాబ్ ట్రాక్ వ్యవస్థ, భూకంపాలను ముందుగానే గుర్తించిన ఏర్పాట్లు, 28 స్టీల్ వంతెనలు, 7 సొరంగాలు, సముద్ర గర్భంలో 7 కిలోమీటర్ల పొడవైన టన్నెల్, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 12 రైల్వే స్టేషన్లు తదితర విశేషాలను వైష్ణవ్ ప్రస్తావించారు. దాదాపు 1.08 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ప్రయోగాత్మకంగా 2026లో పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 3 గంటల్లోపే అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు. ఇప్పటికే గుజరాత్లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు 50 కిలోమీటర్ల దూరం ట్రాక్ పనులు పూర్తయినట్లు మంత్రి తెలిపారు. 508.17 కిలోమీటర్ల మేర పొడవున ఈ రైలు కారిడార్లో 251 కిలోమీటర్ల మేర పిల్లర్లు, 103 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగింది.